గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ఆఫీషియల్. ఈ రోజు అయితే మనమైతే జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడండి మొత్తం 5 మంది అయ్యారు. మొన్న ముగ్గురితోనైతే స్టార్ట్ చేసినాం మనము వీడియో అనమాట. ఇప్పుడైతే మొత్తంకి అయితే 5 మెంబర్స్ అయ్యారు. ఈరోజు ఎవరు వచ్చిరంటే మన స్పెషల్ రిత్కేష్ గారు అయితే వచ్చిండు. ఓ మధుబాయ్ తెలుసు కదా, మొత్తం అందరినీ ఒంగవేడిస్తాడు అన్నమాట. ఇక శివాడు మా కోసం వచ్చి మొత్తం సీట్లు అయితే పట్టుకుండు. మొత్తం అయితే మనం మొత్తం ఇక లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో మొత్తం ఫుల్ ఎంజాయ్ చేద్దాం మనం వీడియో మొత్తము. టెంపుల్కి అయితే వెళ్దాము. ట్రైన్ వచ్చేసి మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 7:42కి స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు మనము సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయినాము. మొత్తంగా అయితే ఇక చూడండి, ఇక మందిపాడు అయితే రాడు. ఎప్పుడైతే పొద్దున పూట వానికి ఏంటంటే తాగేటోళ్ళు కావాలా మందిపానికి. మొత్తము అపశాం కిరికిరి అయిపోయినాడు అనమాట. అపశాం కిరికిరి అయిండు. ఇక వాడు మనం ఫోన్ చేస్తే కూడా లేపుతలేడు. ఇక మనీషాని ఫోన్ చేస్తే వీకెండ్లో పోదాంరా అని అంటాడు. ఇక వాడు రాడు చెయ్యడు. అందుకోసమనే మేమైతే పోతున్నాము. ఇక మొత్తంగా అయితే మధుబాయ్ చాలా రోజుల తర్వాత వచ్చిండు. ఈరోజు మధుబాయ్ని అయితే తీసుకుందాం అందరం కలిసి. మధువాడే మనం తీసుకుంటాడు అంట. చూద్దాం మళ్ళీ ఓవర్ వేసుకుంటారు. ఇక శివాడు అలాగలో పోయి కూర్చుండు. ఎందుకంటే ట్రోల్ చేస్తున్నాం అని ఊకనే మన ఛానల్లో. ఎంత ట్రోల్ చేసినా కూడా సైలెంట్ ఉన్నాడే డేంజర్ అనమాట. వాడు ఇచ్చి పడేస్తాడు. ఇప్పుడే పొద్దున పూట సీట్ కోసం మొత్తం లొలి పెట్టుకుంటూ వద్దురా నాయన మనం పోవాలి గుడికి అని చెప్పి ఆపినాము. కార్తీక్ గారు లొలి పెట్టుకుండు. అందుకోసం పోనీరా అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి తిడుతుండు. ఇంతసేపు కూర్చుండు. ఇక మనకి పొద్దున్న ఇంత మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్తో పోతే. మీరు కూడా అయితే కామెంట్ చేయండి. మేమైతే అందరం ఇంటర్ ఫ్రెండ్స్ అనమాట. కార్తీక్ గారు ఒక్కటి స్కూల్ ఇంటర్. మొత్తంగా అయితే మనం ఫుల్ లాగ్ అయితే తీసి పెడుతున్నాం ఛానల్లో. మధు ఏమని చెప్తావా? అపశాం కిరికిరిని వేసుకుంటాం అనమాట. ఇక రిత్కేష్ గారు ఏమని చెప్తాడే మధుడు. ట్రైన్ అయితే ఖాళీ ఉంది. ఎవరైతే పోవాలనుకుంటే జల్దీ అయితే రండి. ట్రైన్ ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అవుతుంది అనమాట స్టేషన్ నుంచి. ఇది ఫలక్నామా మీదకి వెళ్ళిపోతుంది. ఇంకోటి వీడియో సీట్లు పట్టిండంట. చూసాం మనమైతే. ఇక చూడండి ట్రైన్ అయితే ఖాళీ ఉంది. గెలుతావా అని నువ్వు కెసాడంట జీవా ట్రైన్ బయటికి వెళ్ళి. ఏ ఓనిరా నువ్వు అట్టి ఇటు తిప్పక అప్పటికెళ్ళి దమ్ముడు ఒక దగ్గర కూర్చుందాము. ప్రెసెంట్ అయితే మనం జడ్చెల్ల స్టేషన్కి అయితే దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే ప్రెసెంట్ టైం వచ్చేసి మనకి 8 అవుతుంది టైము. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కొండలు అయితే. ఇదేమో గుడి ఉంది అనుకుంటా మీద. నామాలు అయితే ఉన్నాయి. జోగులాంబ స్టేషన్కి ఇంకెంతసేపు అంటే ఇంకొక 5 మినిట్స్లో జోగులాంబ స్టేషన్కి అయితే పోదాం. మధుగాడు అయితే మొత్తం డౌన్ అయిపోయిండు. జోష్ ఉందంట. కార్తీక్ గాడు ఇంతసేపు ఎంజాయ్ చేసిండు అనమాట. అదైతే చెప్పలేను కానీ నేను వీడియోలో. కానీ రిత్కేష్ గారు పాపం సైలెంట్ ఉన్నాడు. వీడియో తీసుకోండి మళ్ళీ వీళ్ళిద్దరు స్టేషన్ దిగాల వద్దా అని ఆలోచిస్తారు. రాక్ పేపర్ సీజర్ వేసుకుంటారంట. ఇద్దరు రాక్ పేపర్ సీజర్ అనుకుంటారు దిగాల వద్దా అని చెప్పి. మధుగాడు ఓడిపోయిండు అంట. 12:03కి అయితే మనం అయితే ట్రైన్ దిగినాం. స్టేషన్ అయితే కడుతురు అన్నమాట మొత్తం. మా లక్ అన్నమాట. స్టేషన్ దిగంగానే బస్సు దొరికింది. ఎక్కల సీట్లు మొత్తం మేమే కవర్ చేసినాము. ఇక అన్న మళ్ళీ నెక్స్ట్ బస్సులు వస్తాయి టెన్షన్ పడకూర్రి అని చెప్పిండు. సరే అని చెప్పేసి మనమైతే ఇగో మధుగాడు సీరియస్గా కూర్చుండు. బస్సు ఎందుకు ఎక్కిపించినావు రా అని అంటుండు. ఫ్లైట్ అయితే నేను మా మామకి చెప్తారా ఫ్లైట్ వేపిమని. మా మామ చెప్తా ఫ్లైట్ వేపిమని చెప్పి. డోరేమాన్ ఆడా యో బస్ అయితే ఫుల్ ఉంది. బస్ అయితే మనం స్టేషన్ దిగానే బస్ దొరికింది. ఇక్కడ క్లైమేట్ కూడా సూపర్ ఉంది. హాట్ వెదర్ అన్నమాట. ఇక మన దోస్తులందరికి హాయబ్రా చూడు
మేమైతే అందరిలో అయితే దీపక్ రెడ్డిని అయితే మిస్ చేస్తున్నాము. దీపక్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు అన్నమాట. దీపక్ రెడ్డి గారి వీడియో చూసి కామెంట్ అయితే వేయాలని చెప్పేసి నేనైతే చెప్తున్నా, కోరుకుంటా అని చెప్పి కార్తీక్ గారు ఇస్తుండే ఇక్కడ నుంచి. ఫుల్ హాట్ ఉంది, దీపక్ రావాలి, నెక్స్ట్ వీడియోలో దీపక్ రావాలని రితికేష్ ఆడే చెప్తుండు. చూస్తాం. మనమైతే జోగులాంబ బస్ స్టాప్ నుంచి అయితే నడుచుకుంటూ పోతున్నాం. ఇక్కడ రాసింది కదా 5th శక్తిపీఠం అన్నమాట. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఒక 800 మీటర్స్ ఉంటుంది టెంపుల్. అయితే మనం టెంపుల్ దగ్గర ఉన్నాము ప్రెసెంట్. అయితే ఈ టెంపుల్ వచ్చేసి మనకి 5th శక్తిపీఠం అన్నమాట. అమ్మవారిది అప్పర్ తీత్ అన్నమాట ఇక్కడ పడ్డాయని చెప్పేసి పురాణాల్లో చెప్పారు. అందుకే ఇక్కడ అమ్మవారికి మొక్కుతే చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎవరైతే మనకి దిష్టి అయినా కానీ నరదృష్టి అయినా కానీ ఏదైనా ఇక్కడ అమ్మవారిని అయితే మొక్కుతే వెళ్ళిపోతుంది అని చెప్పేసి పంతులు గారు మాకైతే చెప్పారు. ఈ టెంపుల్ అయితే ఫుల్ పవర్ఫుల్ అన్నమాట. మేమైతే సెకండ్ గేట్ నుంచి వెళ్తున్నాము లోపలికి. అయితే చాలా బాగుంది, మీకైతే ఓల్డ్ వైబ్స్ అన్నమాట వస్తాయి టెంపుల్ లోపలికి వెళ్తే. అప్పట్లో కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది టెంపుల్ది అని చెప్పేసి ఇక్కడ మేమైతే కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ వచ్చేసి మేము వెళ్ళేటప్పటికైతే అన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ అయినాయి. ఎందుకంటే మేము ట్రైన్లో వెళ్ళినాం కదా తుంగభద్ర ఎక్స్ప్రెస్లో, అందుకోసమనే. పబ్లిక్ అయితే చాలామంది రన్నింగ్ పబ్లిక్ ఉన్నారు. మీకు అంత టైం ఏం పట్టదు దర్శనంకి. అయితే మీకు ఒక అరౌండ్ ఒక అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు వచ్చిన ట్రైన్లోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళొచ్చు అనమాట. డైలీ ట్రైన్స్ ఉంటాయి. 3 o'clockకి మనకి రిటర్న్ ట్రైన్ ఉందన్నమాట. మీరైతే కంపల్సరీ ఏ టైం ఒక్కసారి అయితే టెంపుల్ వ్యూ అయితే చూడండి. మొత్తం టాప్ నుంచి అయితే తీస్తున్నాను. అది మనకు కనిపిస్తున్నది కదా, అదే మెయిన్ టెంపుల్ అన్నమాట. అన్నదానం చేస్తారంట 1 o'clockకి. మనం అది కూడా తీసి పెడదాము. అన్నం తీసి కాదురా, అన్నదానము. టైం అయిందంట, పోదామా కార్తీక్? కార్తీక్ గారు ఏం చెప్పిండు? తినకపోతే ఏం కాదు. దర్శనం ఇక్కడ నుంచి పోవచ్చు, మీకు అనిపిస్తుంది కదా. దర్శనం అయితే అక్కడ నుంచి చేయొచ్చు. మనమైతే స్నానం చేద్దామని కార్తీక్ గారు అయితే మొండు పట్టుకోండు ఏ గుడి పైన స్నానం చేయాలని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి తుంగభద్ర నది అన్నమాట. మీకు చూపిస్తాను. తెలంగాణ ఇంకా ఆంధ్ర బార్డర్ ఉంటుంది పక్కకి. మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా గోపురం, అక్కడనే అమ్మవారు అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా నది, తుంగభద్ర నది అన్నమాట. అక్కడ ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ బార్డర్. ఏమంటావా స్నానము? మంచిగా లేవు కదరా. డ్రెస్ చేంజ్ చేసుకుందా కాలు పడుకొని. వీళ్ళు చేపలు పడుతురేం రా, కప్పలా. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము కంప్లీట్ ఇట్లా మాకు క్లోజింగ్ టైంలో అయితే మేము వచ్చినాము. పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు. ఇదే మన మెయిన్ టెంపుల్ అన్నమాట. అయితే వీడియో అయితే తీయొద్దు, జై మాతాజీ అని కామెంట్ అయితే ఇవ్వండి. మీరైతే నేను మీ వీడియోలో చూపిస్తున్నాను అమ్మవారిని అయితే. లోపలైతే చూడండి టెంపుల్ ఎంత పెద్ద ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అన్నదానం కోసం అయితే లైన్లో నిలబడ్డాము. ఈడేమో చెప్తుండు, నేనేం చెప్తలేను. వీడు మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకుండు. మళ్ళా వీడు చిన్న పిల్లగాడంట. బట్టలు అన్నం తింటే మొత్తం పడేసుకుంటాడంట షర్ట్ల మీద. మళ్ళీ కుర్తా తీసేసిండు. ఇగో వీడు కూడా అంతే. ఇగో వీడైతే ఏమైతే అది ఏదైతే అది. మీకైతే ప్రతిరోజు ఇక్కడ అన్నదానం అయితే పెడతారు డైలీ అన్నమాట. చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు దర్శనం చేసి. అన్నదానం అయితే పెట్టిరు. మనమైతే అన్నదానం తిన్న తర్వాత అయితే ప్రతి ఒక్క టెంపుల్కి అయితే విజిట్ అయితే చేసినాము. చూడండి మీరు టెంపుల్స్ అన్నీ డిస్ట్రాయ్ చేసినాయి. మీకైతే ఈ వీడియోలో మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. నేనైతే ఎక్స్పీరియన్స్ ఏంటంటే బయట వెదర్ అయితే ఫుల్ హాట్ ఉందన్నమాట. ఇది నేను వచ్చింది ఇంకా జనవరి మంత్లోనే ఇంత హాట్ ఉంది. కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ లోపల అయితే ఫుల్ కూల్ ఉందన్నమాట. అదే స్పెషాలిటీ అంట ఈ స్టోన్కి. అప్పట్లో రాజులందరూ అట్లా ఆలోచించి మొత్తం అయితే టెంపుల్స్ని బిల్డ్ చేస్తుండే. అందుకే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. ఇంకా ఏంటంటే ఒక వెదర్ అనే క్లైమేట్ కూడా కొత్త
మీరు ఒక కొత్త లోకంకి వచ్చినట్టు మీకైతే అనిపిస్తుంది. మీరు స్ట్రక్చర్ అయితే చూడండి. అప్పట్లో మిషన్స్ లేకుండా కూడా ఎంత ఎంత క్లియర్గా ఎంత బాగా స్ట్రక్చర్ అయితే మీకు చెక్కారో మీరు చూడండి. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా అయితే వీడియోలు తీయొద్దు, నేనైతే మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను కార్తిక్ గారు చెప్పినాడు. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అయితే వెళ్ళకపోయినా కూడా ఒక్కసారి చూస్తారు కదా అని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క టెంపుల్ కవర్ చేసినాను. గాయ్స్ టైం వచ్చేసి మనకి 5:12 అవుతుంది, 5:17 అవుతుంది. ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా 3 o'clock వచ్చే ట్రైన్ ఇప్పుడు వచ్చేసి మనకి 5:17 అవుతుంది. ట్రైన్ అన్నమాట దగ్గర 3 గంటలు లేటు. ఇది మనకైతే అపాషాం కిరికిరి అన్నమాట. ఇగో చెప్తుండే వీడు అపాషాం కిరికిరి కంప్లైంట్ ఇయ్యరా అంటే, వద్దురా బాబు అపాషాం కిరికిరి ఆడు చేయడు, కంప్లైంట్ అయితే ఇయ్యలేము. మొత్తంగా అయితే ఎంజాయ్ చేసిరా లేదా అని కార్తిక్ గారు చెప్తాడు. కార్తిక్ గారు వేరే లెవెల్ మొత్తం ఎంజాయ్ చేసిన ట్రైన్ లోపల అయితే మస్తు ఎంజాయ్ చేసిండు అనమాట. నెక్స్ట్ వీడియో అయితే మనము నెక్స్ట్ ట్రిప్ పోయినప్పుడు చెప్తా. అదైతే వీడియో తీయలేకపోయినాము కానీ మిస్ అయిపోయినాము. అది మొత్తం తర్వాత చెప్తా కానీ ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో అందరు చూస్తారు, మళ్ళీ వీళ్ళ ఇంట్లో అందరు చూస్తారు, అంత ట్రోల్ చేస్తారు మళ్ళీ. అందుకోసమే పెట్టలే వీడియో అనమాట. ఇక మధుబాయ్ ఫుల్ ఎంజాయ్ చేసిండంట, పొట్టు ఎంజాయ్ చేసిండంట. ఇక చూద్దాం మళ్ళీ మధుబాయ్ నెక్స్ట్ ట్రిప్కి వస్తాడో లేదో అని చెప్పేసి. శివబాయ్ వచ్చేస్తాడు. ఇంకోటి మళ్ళీ మనము బాయ్ అర్ధగంట సేపు లొల్లైంది బాయ్, పెద్ద లొల్లైంది. దేనికోసం అయిందిరా? 20 రూపాయల కోసం బాయ్, 20 రూపాయల కోసం, 20 రూపాయల కోసం అయితే అర్ధగంట లొల్లైందంట. 20 రూపాయలు ఇంకొకైనా అని చెప్పి వీడు మొత్తం కిరికిరి వేసేసిండు, తలనొప్పి లేచిందట శివానికి అయితే. ఇక పోనీలా 20 రూపాయలు అని చెప్పేసి అవుతా ఉంటాయి కదా దోస్తులలా. నెక్స్ట్ ట్రిప్కి అయితే చూసుకుందామా అని చెప్పేసి 20 రూపాయలు అని చెప్పిన. సరే చూద్దాము, మనం ఇంటికి పోయే వారికి ఎంత టైం అయితే చూద్దాము. అరే మొత్తం బడ్జెట్ ఏంటి అని చెప్పురా. 250 10 రూపీస్ ఎక్స్ట్రా ఆటో వచ్చినందుకు, లేదంటే 240. 240 రూపాయల మనము జోగులాంబ వచ్చేసి రౌండ్ ట్రిప్ ఇంటికి కూడా వెళ్తాము. ఇక మొత్తం అయితే ఫుల్ సన్సెట్ అయితే అవుతుంది ఇప్పుడు. టైం వచ్చేసి ఇక్కడ మొత్తం టొబాకోతో మొత్తం మధుగాడు రబ్ చేసిండు. కచాకచ్ అంట. ట్రైన్ వస్తుంది. ఇగో మన ట్రైన్ అయితే వచ్చింది. కేసీఆర్ అయితే బోర్డింగ్ చేద్దామంటుండు. ఈడైతే గుమ్ములా వండుకుని మొత్తం అయితే ఈడేమో చూస్తుంటాడు ఆయన. ఈడ రుతుండు మొత్తం. సూపర్ వస్తుందిరా. ఇక మధుగాడు అయితే పవన్ గాని పిలుస్తుండు, సీతాఫలం మంది వచ్చిందిరా అని చెప్పేసి. ఇక అందరైతే ఇంటికైతే వెళ్ళిపోయినాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. జల్దీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.